అంటే 1,30,000 మంది పేదలు కదా, దాన్ని తీసేయి. నువ్వు రేషన్ ఎందుకు ఇస్తున్నట్టు వాళ్ళకి? లేదా వాళ్ళందరికీ ఇస్తావా రేపొద్దు నువ్వు ఏదైతే చెప్పిన 1,500 రూపాయలు ప్రతి మహిళకి? ఆ ఊసి ఎత్తట్లేదు. ఆ P4 అనేసారు. ఇప్పుడు P4 10 లక్షలు అన్నారు అప్పుడు. అదే ఇప్పుడు P4 10 లక్షలే అని తేలింది. మరి మిగతా 1,40,00,000 మందిని మోసం చేసినట్టే కదా. 1,30,00,000 అవ్వాలి, 40 లక్షలు టోటల్గా ఉన్నది పేదల లెక్క. అందులో 10 లక్షలకి వాళ్ళు ఇచ్చేస్తే 1,30,00,000 మంది ఏంటి పరిస్థితి వాళ్ళకి? లేనట్టేనా? అది చూస్తారు బడ్జెట్లో. నాకేమొస్తుంది అని ప్రభుత్వం ఎట్లా చూస్తుందో నాకేమొస్తుందని ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఇళ్ళకి వెళ్తున్నారట, పల్లెటూళ్ళలో చెప్తున్నారు. వెళ్ళేసి ఆ సర్వే ఈ సర్వే అంటే వాళ్ళు ఏదో చెప్పింది రాసుకోవడం కూడా కాదట. ఈ చెప్పాక 3 ప్రశ్నలు అయ్యాక దాంట్లో సబ్మిట్ నొక్కితే ఓటీపీ వస్తుందట. ఆ ఓటీపీ వచ్చాక ఇందులో ఎంటర్ చేయాలట, తర్వాత తంబేయాలట. ఇలాగ వెళ్తున్న సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం మీద ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ఏంటి ఇప్పుడు అర్థమవుతుంది. ఇదివరకు సచివాలయ సిబ్బంది వాళ్ళ ఆఫీసుల్లో ఉండేవాళ్ళు, వాలంటీర్ ఇంటి దగ్గరికి వెళ్ళేవాడు. వాలంటీర్కి తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారు. వాలంటీర్ లేడు, సచివాలయ సిబ్బందినే రోడ్డుకి పంపించారు. సచివాలయ సిబ్బందికి వెళ్ళినప్పుడు, ఈ సర్వేలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తిట్టింది తిట్టకుండా తిడుతున్నారు. ఒకటి సర్వేని గురించి, రెండవది ఏదో ఒక్క పథకం అరే మీరు వస్తున్నారు 100 సార్లు